ముందర ఛాలెంజెస్ మాట్లాడే ముందర నిజంగా బెంగాల్ గెలవడం ద్వారా భారత్ సేవ్ అయింది. నేను మీకు గతంలో కూడా చెప్పాను. ఈ గెలుపు ప్రతి ఒక్క అంటే ఈ 5 ఏళ్లలో ఏ బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు, ఏ మహిళలు వాళ్ళ ఇంటి పెద్దల్ని కోల్పోయారు, ఏ మహిళలు బలాత్కారానికి గురయ్యారు, ఏ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, ఈ విజయం నిజంగా వాళ్ళందరికీ అంకితం. వాళ్ళకి బెంగాలీ ప్రజలు ఇచ్చిన నివాళులు ఇవన్నీ. అంటే మీకు మనం ఇప్పుడు మీరు గెలుపు ర్యాలీలు అని అన్నారు. నిజానికి బయట ర్యాలీలు తీస్తుంది కేవలం బీజేపీ కార్యకర్తలే. జనాలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి ఆనందంతో. వాళ్ళకంటే బయట వాళ్ళు ఇప్పుడు సురక్షితంగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఒక 12 గంటలైందండి ఇప్పటివరకు ఫలితాలు అటు ఇటుగా వచ్చి. ఈ 5 ఏళ్ల క్రితం ఇప్పుడు అందరికి ఒక ఆనందం గెలుపు నిజంగా అన్నారు. 12 గంటల క్రితం బీజేపీని సమర్థించే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎంత నరకయాతనకు గురయ్యారో మాటలు ఎవ్వరూ చెప్పలేరు. అది నిజం. అందులో కేంద్ర నాయకత్వానికి వాళ్ళని నమ్మి బరిలోకి దిగిన కార్యకర్తల్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. వాళ్ళకి ఇది ఎంత ట్రోమాటిక్ గా ఉండాలా సార్? అంటే మామూలుగా మనం అంటాం నేత అంటే మోదీ గారిలో ఉండాలి, వ్యూహకర్త అంటే అమిత్ షా గారిలో ఉండాలని. నిజానికి చెప్పాలంటే వాళ్ళ అమలు చేయాలంటే కింద కార్యకర్తలు ఉండాలి కదా, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త. ఇప్పుడు వాళ్ళు ఎన్ని వ్యూహాలు పనినా దాన్ని అమలు చేసే కార్యకర్త లేకపోతే వాళ్ళు ఏం చేసినా లాభం లేదు. నిజంగా కార్యకర్త అంటే ఎలా ఉండాలో ప్రతి పార్టీ వాళ్ళు బెంగాలీ బీజేపీ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. బెంగాలీ బీజేపీ వాళ్ళు ఒక కార్యకర్త ఉదాహరణ. కార్యకర్త దాన్ని విడమిర్చి తీసుకొని తెలుస్తుంది మనకి అసలు కార్యకర్త వాళ్ళపై ఉండే బరువు ఏంటి, బాధ్యత ఏంటి నిజంగానే. ఎందుకంటే గెలిచిన తర్వాత టీఎంసీ 2021లో ఒక ఐడల్ మేకర్, కార్యకర్త కూడా కాదు సమర్థించే అతను, ఒక ఐడల్ మేకర్ ని ఇంటికి అతను చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాడు. రోడ్డు మీద పడే ఎవరైతే ఇలా వదిలేస్తారో స్ట్రే డాగ్స్ ని అతను లైవ్ వీడియో చేశాడు. నెట్ లో ఎతకచ్చు, అవిజిత్ సర్కార్. అతను వీడియో పెట్టాడు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఇంటిని తగలెట్టేస్తున్నారు, ఈ వీడియో బయటకు వచ్చేసరికి నేను ఉంటానో ఉండను అని. అతని ఇంటి నుంచి లాక్కొచ్చి బయటకి అతని కళ్ళ ముందరే ఆ కుక్క పిల్లల్ని చంపేసి తరువాత అతన్ని చంపేశారు. ఎంత క్రూరంగా చంపారో నేను చెప్పాను, ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. 80 ఏళ్ల వృద్ధురాలిని బలాత్కారం చేశారు. 80 ఏళ్ల వృద్ధురాలిని. అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఉపాధ్యాయులు ఆయన పేరు బంధోపాల్. ఆయనకు ఒక కొడుకో కూతురు, చిన్న వయసు ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి, కొడుకో కూతురో, భార్య గర్భవతి. మొత్తం అందరినీ సజీవ దహనం చేసేసారు. భార్యను ఏం చేశారు ఇంకా మనకు తెలియదు. మీకు చెప్పిన ఉదాహరణలు 3 కొల్లలు ఇలాంటివి. అక్కడ బీజేపీ కేవలం టీఎంసీతోని పోరాడలేదు, నరరూప రాక్షసులతో పోరాడారు. రాడికల్ ఇస్లామిక్ జిహాదీలతోని బీజేపీ పోరాడింది అక్కడ. దాని ఫలితమే ఈరోజు గెలుపు. ఈరోజు 12 గంటలైంది. 12 గంటల్లో ఇప్పుడు బెంగాల్ ఎలా ఉంది, ఒక 5 ఏళ్ల క్రితం ఎలా ఉంది? ఇంకా ఇప్పుడు కేంద్ర బలగాలు ఉన్నాయి, మొత్తం బీజేపీ చెప్పు చేతల్లో ఉంది. వాళ్ళు ఎవరన్నా టీఎంసీ కార్యకర్తల తలలు నరికారా? చెట్టుకి వేలాడదీయబడ్డ కార్యకర్తలను ఎక్కడన్నా చూసామా? మహిళల బలాత్కారాలకు ఎవరన్నా గురయ్యారా? ఎవరన్నా ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారా పక్క రాష్ట్రాలకి? ఇవన్నీ 5 ఏళ్ల క్రితం అనుభవించారు. అయినా కానీ కార్యకర్తలు ఉన్నారు. ఆ ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే మోదీ గారు అన్నారు ఇది ఖచ్చితంగా కార్యకర్తల గెలుపు అని. ఆయన ఈ గెలుపు క్రెడిట్ ఆయన అమిత్ షా గారికి కూడా ఇవ్వలేదు. ఆయన మీరు గనక గమనిస్తే ఆయన కార్యకర్తలకు అన్నారు. అంటే అది వాళ్ళకి ఎంత గుచ్చుకుని ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళని నమ్మి బరిలోకి దిగిన కార్యకర్తలను వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ కేవలం ఒక పార్టీ కాదు, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది. జనాలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళు వాళ్ళ కార్యకర్తల మీద దాడి జరిగినందుకు రద్దు చేయలేరు కదా. అంటే వాళ్ళు ఎంత ఆ బ్లాక్ మార్క్ తట్టుకుని వాళ్ళు నిలబడ్డారు. ఫలితం ఈరోజు మనం చూసాం. మీకు ఎన్నికలది మనం తర్వాత ఛాలెంజెస్ సీఎంది గెలిచే ముందు ఒక 2 నిమిషాల్లో ఒక చిన్న సంఘటన చెప్తానండి ప్లీజ్. అందరూ అనుకోవచ్చు కేంద్ర బలగాలు రావడం వల్ల ఇంత ధైర్యం ఓటర్లకు వచ్చిందా అని. నిజానికి కేంద్ర బలగాలు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మీరు ఏదైతే మనం చూసామో ఎన్నికలు ఇంత ప్రశాంతంగా అవ్వడానికి దీనికి ఒక చిన్న గ్లిమ్స్ కేంద్రం మనకి కిందటేడాది ఇచ్చింది. 2025లో మనకి తెలిసిందే కేంద్రం వక్ఫ్ చట్టం పాస్ చేసింది. ఐ థింక్ సురేష్ గారు ఇక్కడ మాట్లాడే ఉండాలి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అది జరిగిన తర్వాత ముర్షిదాబాద్ ఎక్కడైతే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఉంటుందో, పచ్చిగా చెప్పాలంటే ఎక్కడైతే ఈ జిహాదీ మూకలు ఎక్కువ ఉంటాయో
అక్కడ మళ్ళీ బెంగాలీ హిందువుల మీద దాడులు మొదలుపెట్టారు. ఇళ్ల బయట మార్క్ చేశారు ఏది హిందూ విల్లు ఏది హిందూ విల్లు కాదని. మళ్ళీ దాడులకు తెగబడ్డారు. మళ్ళీ తండ్రి కొడుకులను సజీవ దహనం చేసిన సంఘటనలు మళ్ళీ వచ్చాయి. కానీ ఈసారి జరిగిన చిన్న వ్యత్యాసం ఆ 2021కి 2025కి ఏంటి అంటే చాలా మంది కోర్టుకు వెళ్ళారు. పరిస్థితి చేయి దాటిపోతుంది, దయచేసి కేంద్ర బలగాలను దింపండి అంటే కేంద్ర బలగాలను ఎలా దింపుతారు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ సమస్య. కానీ అక్కడ ఎథనిక్ క్లెన్సింగ్ అవుతుందని అన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఏమి ఇచ్చిందంటే మీరు ఎక్కడెక్కడైతే గొడవలు జరుగుతున్నాయో కేవలం అక్కడికి మాత్రమే కేంద్ర బలగాలను దింపండి అన్నారు. సో ఆ ముర్షిదాబాద్, మాల్దా ఇలాంటి జిల్లాల్లో మాత్రమే కేంద్ర బలగాలు వచ్చాయి. కొన్ని వారాలు జరుగుతున్న అకృత్యాలను వాళ్ళు కొన్ని రోజుల్లో వాళ్ళు చక్కదిద్దారు. హిందువులకి ఎంత ధైర్యం వచ్చింది అంటే బిఎస్ఎఫ్ బలగాలు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ మీద పూల వర్షాలు కురిపించారు. అందుకే మమతా బెనర్జీ గారు ఒక మాట అన్నారు, మనం గనక ఆవిడ ఎన్నికల ప్రసంగాలు గుర్తు చేసుకుంటే కేంద్ర బలగాలు ఎంతకాలం ఉంటాయని మీరు అనుకుంటున్నారని. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చి వాళ్ళు బయటకు వచ్చి పూల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ దాన్ని అడ్రస్ చేస్తూనే తర్వాత మేమే ఉంటాము, మేము ఏం చేస్తాము ఆలోచించండి అన్నారు మమతా బెనర్జీ గారు. నేను ఉంటేనే మీరు సేఫ్ ఉంటారా, నేనే ఆపుతున్నాను వీళ్ళందరిని అంటే మమతా బెనర్జీ ఓపెన్ గా ఆవిడ జిహాదీ వైపు ఉన్నారని ఆవిడే ప్రకటించారు. అభిషేక్ బెనర్జీ ఏమన్నారు, 4వ తారీఖు తర్వాత నేను చూస్తాను, డైమండ్ హార్బర్లో లాస్ట్ టైం నాకు ఓటు వేయకపోయినా నేను కొన్ని జిల్లాలు కొన్ని పాకెట్స్ వదిలేశాను, ఈసారి నేనే దగ్గరుండి చూస్తాను, ఢిల్లీ నుంచి ఎవరు మిమ్మల్ని కాపాడతారో చూస్తాను. కళ్యాణ్ బెనర్జీ అని ఎంపీ అమిత్ షా గారిని తలకిందులుగా వేలాడదీసి ఊరేయాలని అన్నారు. ఉల్టా లెట్కనా చాయో అమిత్ షాకు అని అన్నారు. ఈరోజు వాళ్ళందరూ ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ కామున్నారు. అంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిచినా ఏం చేయాలనుకున్నారో, ఓడినా ఏం చేయాలనుకున్నారో, వాళ్ళు ఎలాంటి కుట్రలకు వాళ్ళు తెగబడాలనుకున్నారో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. వాళ్ళు ఇది ఊహించే నిన్న కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు టీఎంసీ వాళ్ళు. కేంద్ర బలగాలని ఇక్కడ నుంచి పంపేయాలి, ఎందుకు కేంద్ర బలగాలని. సుప్రీంకోర్టు అంది ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ కేపబుల్ ఇనఫ్ టు టేక్ ద డెసిషన్, ఏ వైస్ డెసిషన్ మేమేమి ఇన్వాల్వ్ అవ్వమన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇప్పుడు అందరూ అన్ని మూసుకుని కూర్చున్నారు. సారీ ఫర్ ద లాంగ్వేజ్, కానీ అక్కడ జరిగిన వాళ్ళ ఆవేదన నేను చదివాను. ఆ టైంకి నేను ఒక జాతీయ ఛానల్లో పనిచేస్తున్నా, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏం జరిగిందని. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్ చేసిన జర్నలిస్ట్ నాతో చెప్పారు. నేను అదంతా చదివే అందుకనే నేను చాలా బహిరంగంగా నేను బీజేపీ గెలవాలని అన్నా. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఇందులో ఎటువంటి దాపరికం లేదు. బీజేపీ గెలిచినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నా. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఛాలెంజెస్. ఇప్పటివరకు చాలా ఎమోషనల్ అయ్యాను, సారీ. ఓకే, ఛాలెంజెస్ కన్నా ముందు ప్రస్తుతం అంటే నేను ఇంకొందరు పొలిటికల్ అనలిస్ట్తో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్, వాళ్ళతో కూడా డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారంటే ఇంకా ఉండరు వాళ్ళు, అత్తా మేనలు అక్కడ ఉంటారు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు, వేరే స్టేట్కి పారిపోతారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నారు ఇంకా అక్కడే పారిపోయారు? ఉన్నారు అంటే ఒక్కటండి, బీజేపీ ఏమి టీఎంసీ కాదు, చంపరు. వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, వీళ్ళు పంపరు, వీళ్ళేం చంపరు. అదైతే నేను రాసిస్తా. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీజేపీ అంటే మనం చూసాం, టీఎంసీ ఆఫీసులు తగలబడ్డం అవి ఒక్కటో రెండో జరిగాయి. బీజేపీ వాళ్ళు వెంటనే అన్నారు మనం అది చేయకూడదని. కానీ కార్యకర్తలు ఆలోచించండి. కేంద్రంలో వాళ్ళు మోదీ గారే అన్నారు, నేను సెక్యూరిటీలో ఉంటాను కానీ మీరు ఉండరు, మీ థ్రెట్ మీకు తెలుసు, కానీ మీరు అయినా కానీ బయటకు వచ్చి చేశారు, మీకు ధన్యవాదాలు అని అన్నారు. ఆ భావోద్వేగాల్ని ఎవరైనా ఎలా నియంత్రణలో పెట్టుకుంటారు? సో దాంతో జరిగాయి. కానీ మోదీ గారు అన్న తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఇంకా నార్మల్ అయిపోయారు. ఒక్క ఘటన జరగలేదు, ఒక్క ప్రాణం పోలేదు. ఆఫీస్ తగలబడిన మాట వాస్తవమే, కానీ ప్రాణాలు పోలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అనుకుంటాను. లైక్ సరే, ఫస్ట్ టైం కాకపోయినా సరే చాలా సంవత్సరాల తర్వాత అంటే టీఎంసీకి జరగడం ఇది చాలా సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రాణాలు పోకుండా ఒక ఎలక్షన్ నిర్వహించడం అనేది ఫస్ట్ టైం, ఇది వెరీ ఫస్ట్ టైం. సో యాజ్ ఫర్ మమతా బెనర్జీ, మరి మనకు తెలీదు, ఆవిడ నిన్న పోలింగ్ బూత్కి వస్తే ఆవిడ ఒక్కరు వచ్చారు, చివరికి ఆవిడతో కార్యకర్తలు కూడా లేరు. అండ్ యాజ్ ఫర్ అభిషేక్ బెనర్జీ, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మమతా బెనర్జీ నుంచి పార్టీని లాగేసుకోవడానికి. కానీ మమతా బెనర్జీకి ఎంత బలం ఉంది అనేది మనం, అంటే అభిషేక్ బెనర్జీకి ఎంత బలం ఉంది అనేది మనం చూడాలి. అభిషేక్ బెనర్జీని ఎంతమంది స్వీకరిస్తారో కూడా మనం చూడాలి. సో తమిళనాడు పాలిటిక్స్ లో ఉంది, జయలలిత గారి తర్వాత పళనిస్వామి ఆయన చేతిలో ఆరా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎస్, అండ్ అభిషేక్ ఇప్పుడు టీఎంసీ మళ్ళీ కమ్యూనిస్టులతో కాంగ్రెస్ తో కూడా కలవచ్చు. ఎందుకంటే క్లియర్ గా ఈ ఎన్నికల్లో తెలిసింది, హిందువులు గంపగుత్తగా వేశారు.
వన్ సైడెడ్ ఓటింగ్. అది కూడా అత్యంత అధిక శాతం పోలింగ్ నమోదయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో 92, సెకండ్ ఫేజ్ లో 94. ఎస్, అసలు చాలా దగ్గరి నంబర్స్ అవి. 92, 94 అంటే ఆల్మోస్ట్ సేమ్. అసలు ప్రతి ఒక్కరు వచ్చారు. కరెక్ట్. అండ్ మీకు గనక గుర్తున్నట్టయితే నేను 2 సార్లు అన్నా 294 సీట్లున్న బీజేపీ 294 సీట్లలో పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 30-40 సీట్లలో బంగ్లాదేశీ జిహాదీలే వాళ్ళు ఎవరు గెలుస్తారని నిర్ణయిస్తారు. అంటే వాళ్ళు 230 నుంచి 250 సీట్ల మధ్యలోనే వాళ్ళ పోటీ ఉంది, దాంట్లోనే వాళ్ళు ఆధిక్యం తెచ్చుకోవాలని. అంటే ఇమాజిన్ చేయండి, 230 సీట్లు 250 సీట్లలో 208 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఆల్మోస్ట్ లైక్ ఇంకా ఎక్కడ వీలుంటే అక్కడ అన్నట్టుగా వచ్చాయి. నార్త్ సౌత్. ఐ థింక్ ప్రేక్షకులకు బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఇంటర్వెల్ డైలాగ్ చేర చోర కరింగ ఇంకంతా ఒకటే అన్నట్టుగా మొత్తం నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్, నార్త్ 24 పరగనా, సౌత్ 24 పరగనా, మాల్దా, ముర్షిదాబాద్, కల్కత్తా పోర్ట్, ప్రెసిడెన్సీ ఏదైనా సరే బీజేపీ కంచుకోటగా మారింది. అండ్ బీజేపీ కరెక్ట్ గా వ్యవహరిస్తే ఇది ఇంకొక గుజరాత్ అవుతుంది. అంటే కంచుకోట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం క్యాండిడేట్, ఇది బీజేపీ కంచుకోట అయ్యే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.